నమస్తే అండి. జవహర్ నవోదయ విద్యాలయ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నైన్త్ క్లాస్ ఎంట్రన్స్. అలానే 11th క్లాస్ ఎంట్రన్స్ కూడా రిలీజ్ అయింది. 11th అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంట్రన్స్. సో సిబిఎస్ఈ సిలబస్ కనుక నేను 11th అంటున్నాను. సో నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ అండ్ 11th క్లాస్ ఎంట్రన్స్ రెండిటికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రెండిటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. October 30, 2024 ఇస్ ద లాస్ట్ డేట్. సో ఈ నైన్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి 8th క్లాస్ చదువుతూ ఉన్న వాళ్ళు రాయొచ్చండి. నైన్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి 8th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎలిజిబిలిటీ ఉంటారు దీనికి. అలానే ఇంటర్మీడియట్ +1 ఎంట్రన్స్ ఎగ్జామ్కి రాయాలనుకున్న వాళ్ళు, 11th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు ప్రెజెంట్ 10th క్లాస్ చదువుతూ ఉన్న పిల్లలు రాయాలి. సో వీళ్ళిద్దరికీ కూడా ఎగ్జామ్ February 8th, 2025 Feb 8th, 2025 8 to 2025 రోజు ఉంటుందండి ఎగ్జామ్. సో దీనికి అప్లికేషన్ 30th October 2024లో పెట్టుకోవాలి. మోరోవర్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే +1కి 10th క్లాస్ చదువుతూ ఉండాలి అండ్ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి 8th క్లాస్ చదువుతూ ఉండాలి. 8th క్లాస్ చదువుతూ 1st May 2010 టు మళ్ళీ చూడండి 1st May 2010 టు 31st July 2012 ఈ మధ్యలో పుట్టుండాలి. బోత్ ద డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. రెండు డేట్స్ కూడా యాడ్ అవుతాయి. 1st May 2010 టు 31st July 2012. సో ఇది మేజర్ క్రైటీరియా. దీనికి సిలబస్ ఏముంటుంది, 9th క్లాస్ ఎంట్రన్స్ సిలబస్ ఏముంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ వరకు చూసుకుంటే కనుక మ్యాథ్స్ అండి. మెయిన్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, సైన్స్, అంతే 4 చాప్టర్స్. సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, సైన్స్. దీనికి సోషల్ ఉండదు. నెక్స్ట్ తెలుగు ఉండదు. సోషల్, తెలుగు అండ్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ ఉంటుంది. ఓన్లీ ఈ 4. ఈ 4 సబ్జెక్ట్స్కి 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 క్వశ్చన్ పేపర్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ కూడా MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. MCQs అంటే క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది కాకుండా మనకి బబ్లింగ్ సిస్టమ్ అనేది ఆన్ OMR షీట్ ఉంటుంది. OMR షీట్ బబ్లింగ్ OMR షీట్ మీద ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ OMR షీట్ని ఫిల్ చేయించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైం లిమిట్ తెలుసుకోవడం కోసం. ఈ 100 మార్కులు కూడా, ఈ 100 క్వశ్చన్లు కేవలం 2 గంటల్లోనే సాల్వ్ చేయాలి. ఓన్లీ 2 అవర్సే టైం ఉంటుంది. ఈ 2 అవర్స్లోనే సాల్వ్ చేసి అలాంగ్ విత్ OMR షీట్ ఫిల్లింగ్ కూడా కంప్లీషన్ చేయాలి. అంటే OMR ఫిల్ చేయడం కూడా కంప్లీట్ అయిపోవాలి అక్కడికి. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సైనిక్ స్కూల్ నవోదయ, ఇప్పుడు ఈ నవోదయ నోటిఫికేషన్ చూసుకుంటే ఈ నవోదయ 9th క్లాస్లో పిల్లలు తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రత్యేకించి సీట్లు అంటూ ఏమి ఉండవండి దీనికి. ఏమైనా డ్రాప్ అవుట్స్ 6th క్లాస్లో కానీ ఎవరైనా పిల్లలు మానేసి వెళ్ళిపోతే, 7thలో కానీ 8thలో కానీ ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళని ఆ సీట్లని ఇక్కడ 9th క్లాస్లో రికవరీ చేస్తారు. 9thలో రికవరీ చేస్తారు. సో ఆ 9thలో రికవరీ చేయడం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాకి ఒకటే నవోదయ ఉంటుంది. ఒక నవోదయలో ఒక 4 సీట్లు ఉండొచ్చు, 6 సీట్లు ఉండొచ్చు, 10 సీట్లు ఉండొచ్చు. ఎన్ని ఉంటాయి అనేది కూడా మనం చెప్పలేము. ఇక్కడ గమనించవలసిన ఇంకొక విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 సీట్లు ఉన్నాయనుకోండి. ఈ 4 సీట్లలో అలాట్మెంట్ క్యాస్ట్ వైజ్ ఉంటుందండి, కేటగిరీ వైజ్ ఉంటుంది. అంటే OBC, జనరల్, SC, ST ఇలా 4 కేటగిరీలు చూస్తారు. ఈ 4 కేటగిరీస్ వైజ్ అలాట్మెంట్ చేస్తారు. సో ఆ అలాట్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి OBC బాయ్ సీట్ వేకెన్సీ ఉందనుకోండి, అది OBC బాయ్కే ఇస్తారు. ఎంతమంది ఎగ్జామ్ రాసినా సరే OBC బాయ్కి ఆ సీట్ని అలాట్ చేస్తారు. అలానే ఒక జనరల్ గర్ల్కి వేకెన్సీ ఉందనుకోండి, సో జనరల్ గర్ల్కి ఆ సీట్ అలాట్ చేస్తారు. అంటే ఏ కేటగిరీ యొక్క సీట్స్ ఖాళీ అయినాయో, ఏ కేటగిరీ యొక్క సీట్స్ వేకెంట్గా ఉన్నాయో ఆ కేటగిరీ మళ్ళీ రీప్లేస్ చేస్తారు. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఎగ్జామ్ రాస్తే సీట్ వచ్చేస్తుందా, కోచింగ్ తీసుకుంటే సీట్ వచ్చేస్తుందా, సో దానికి ఎవ్వరు గ్యారంటీ ఇవ్వలేరు. ఎవరు కూడా చెప్పినా నమ్మద్దు. ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మ్యాక్సిమం గ్యారంటీ ఇవ్వరు. ఒకవేళ మేము సీట్ తెప్పించేస్తాం మీరు వచ్చేయండి అన్నా సరే మీరు నమ్మొద్దు అలాంటి మాటలు. కానీ ఈ ఎగ్జామ్ రాయడం వల్ల కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది.
ఎగ్జామ్ రాయడం వల్ల కాంపిటేటివ్ స్పిరిట్ బాగా పెరుగుతుందనమాట. ఈ ఏజ్‌లో అంటే 8థ్ క్లాస్ ఇలాంటి టైంలోనే వీళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే రేపు పొద్దున్న 10థ్ క్లాస్ తర్వాత రాయబోయే నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలానే +2 ఎండింగ్‌లో రాయబోయే ఎగ్జామ్స్ ఉంటాయి. ఐఐటీ అంటే జేఈఈ మెయిన్స్ లాంటివి, ఎంసెట్ లాంటివి, ఏపీ పాలిటెక్నికల్, ఈ పాలీసెట్ ఇలాంటివి ఉంటాయి కదా! అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ ఇలాంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కైనా సరే ఈ ఏజ్ నుంచి మనం అలవాటు చేసిన వాళ్ళు అవుతాం పిల్లలకి. అండ్ ఒక ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళి ఒక ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ ఉన్న క్వెషన్ పేపర్‌ని విత్ ఓఎంఆర్ వాళ్ళు ఫిల్ చేయడం అనేది తెలుసుకుంటారు ఫస్ట్ థింగ్. ఇంకొక విషయం ఏంటంటే ప్రిపరేషన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అసలు ఈ నవోదయ 9థ్ క్లాస్ ఎంట్రన్స్‌కి గాని, సైనిక్ 9థ్ క్లాస్ ఎంట్రన్స్‌కి గాని అసలు ప్రిపేర్ అయితే ఏం జరుగుతుంది అంటే, ఒక ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ అంతా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. అటు స్కూలుకి వెళ్తూ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాటెవర్. ప్రిపేర్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఎగ్జామ్‌కి 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ సిలబస్ కంబైన్డ్‌గా ఉంటదండి. ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి. సైనిక్ ఎంట్రన్స్‌కి గాని, నవోదయ ఎంట్రన్స్‌కి గాని. సో, ఈ సిలబస్ ఏదైతే వీళ్ళు ప్రిపేర్ అవుతారో, కోచింగ్ తీసుకుంటారో లేదా ఇంట్లో ఉండి బుక్స్ ప్రిఫర్ చేసి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా! వాళ్ళకి నెక్స్ట్ క్లాసెస్‌కి మనం 9థ్, 10థ్‌కి మంచి ఫౌండేషన్ వేసిన వాళ్ళం అవుతాం. ఈ కోచింగ్ తీసుకుంటే, ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితే. ప్రిపేర్ అవ్వకుండా వెళ్లి రాస్తే అది వేరే విషయం. అది వేరే సంగతి. సో, అది అటెంప్ట్ చేయడం కూడా కష్టం. ఎంతో నాలెడ్జ్ ఉండాలి దానికి. ప్రిపేర్ అయితే గనక అది 9థ్‌కి, 10థ్‌కి మాత్రం మనం మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన వాళ్ళం అవుతాం. సో, అందుకు ఖచ్చితంగా దీనికి ప్రిపేర్ అవ్వండి. అట్‌లీస్ట్ ఉన్న టైంలో అంటే స్కూల్ మానుకొని ప్రిపేర్ అవ్వమని నేను చెప్పటం లేదు. అలానే స్కూల్ మాని ప్రిపేర్ అయితేనే 100% మంచిది. బెస్ట్ రిజల్ట్ రావాలంటే గనక స్కూల్ ఒక అకాడమిక్ ఇయర్ ఒక పక్కన పెట్టి లేదా ఒక 6 మంత్స్, 3 మంత్స్ కంప్లీట్‌గా పక్కన పెట్టి ప్రిపేర్ అయితేనే మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతారు. పిల్లలైనా, వాళ్ళని తయారు చేసే టీచర్స్ అయినా సరే. హ్మ్. బట్ అట్‌లీస్ట్ ఒకవేళ ఆ టైం లేదు స్కూల్ మేము మానుకోలేమండి. స్కూల్‌లో పర్మిషన్ ఇవ్వరు అనుకుంటే అట్‌లీస్ట్ ఒక 1 ½ అవర్, 2 అవర్స్ డైలీ దీనికోసం స్పేర్ చేస్తే కొంతలో కొంత ప్రిపేర్ అవ్వచ్చు. ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేయొచ్చు. 8థ్ క్లాస్ చదువుతున్న పిల్లలందరికీ మా ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి. మీ పిల్లల్లో 8థ్ క్లాస్ ఎవరైనా చదివితే వాళ్ళందరితో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్‌కి అప్లై చేయించండి. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ మంత్‌లో ఇంకొక 2 వీక్స్‌లో నవోదయంతో పాటు సైనిక్ నోటిఫికేషన్ వస్తుంది మెయిన్. ఇప్పుడు ఆల్రెడీ నవోదయ నోటిఫికేషన్ రన్ అవుతుంది. సైనిక్ నోటిఫికేషన్ ఒక 2 వీక్స్‌లో వస్తుంది. ఆ సైనిక్‌కి కూడా అప్లై చేయండి. అప్లికేషన్ పెట్టండి. అండ్ ఇప్పుడు ఈ నవోదయ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇది చాలా డెడ్ ఈజీ అండి. అఫీషియల్ నవోదయ వెబ్‌సైట్ మీరు ఓపెన్ చేస్తే అక్కడ జస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. అంటే పేరు, ఫాదర్ నేమ్, కేటగిరీ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ మార్క్, ఒక మోల్, ఆధార్ నెంబర్ అడుగుతారు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఇంటి అడ్రస్ ఎంటర్ చేస్తాము. స్కూల్ పేరు ఎంటర్ చేస్తాము. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తాము. అంతే. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఎక్కడైనా మీరు ఇది మొబైల్‌లో చేసుకోవచ్చు. ఇంట్లో నెట్ ఉంటే సిస్టమ్‌లో చేసుకోవచ్చు. లేదా బయట దగ్గరలో నెట్ సెంటర్‌కెళ్తే ఒక 10-15 మినిట్స్‌లో మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. దీనికి అప్లికేషన్ ఛార్జ్ కూడా ఏముండదండి. కంప్లీట్ ఫ్రీ అనమాట. అప్లికేషన్ ఛార్జ్ అనేది ఏముండదు. కంప్లీట్ ఫ్రీ. ఒకవేళ మీరు నెట్ సెంటర్‌కెళ్ళి వాళ్ళతో పెట్టించుకుంటే వాళ్ళు ఒక రూ. 50, రూ. 100 తీసుకుంటారు. అది వాళ్ళ బిజినెస్ కాబట్టి అది తప్పదు. అంతే. ఖచ్చితంగా ఎగ్జామ్ రాయండి. 8థ్ క్లాస్ పిల్లలందరికీ మరీ మరీ చెప్తున్నాము. సో, అందరికీ రాయండి. డెఫినెట్‌లీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. కాంపిటీటివ్ స్పిరిట్‌లో మీరు ముందుండండి. సో, ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఆల్ ద 8థ్ క్లాస్ స్టూడెంట్స్. డియర్ పేరెంట్స్ మీరు తల్లిదండ్రులుగా మీ బాధ్యత అది పిల్లలతో రాయించాల్సింది. యెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిగార్డింగ్ సైనిక్, నవోదయ, ఆర్ఎంఎస్ ఆర్ ఎనీథింగ్ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ టు అవర్ ఇన్‌స్టిట్యూషన్ నంబర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ.